అలా ఎగరేసుకొని అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. సూపర్ సినిమా సూపర్. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బ్రహ్మాండమైన సినిమా అండి, ప్రతి ఒక్కరూ చూడాలి. ఇప్పుడు వరకు తెగిన టికెట్లన్నీ ప్రభాస్ అన్న పేరు మీదే. ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. మంచు విష్ణు ఫస్ట్ 100 crores మూవీ. తప్పు చెప్పడానికి లేదు, గుత్త పలుకుద్ది. విష్ణు అన్న మీ తమ్ముడు వచ్చాడన్నా, మంచి బుర్రపాడు సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఏ ట్రోలర్స్ అయినా దమ్ముంటే ఇక బూతులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ అన్నకి ఆది పురుష్ తో డిసప్పాయింట్ అయ్యాము, ఏదో భక్తి రాజ్ చిత్రాలు సెట్ కావాలి, కానీ ఈ సినిమాలో చూపించాడన్నా. పిల్లలు పెద్దలు కలిసి చూడవలసిన సినిమా. ఇంటర్వెల్ వెళ్ళి దాకా దయ్య సినిమా, ఇంటర్వెల్ వెళ్ళిన తర్వాత దేవుడి సినిమా. సినిమా మొత్తం 7 గంటల వెంకటరమణ గోవింద గోవింద. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటూ ప్రభాస్ ద్వారా డబ్బులు సంపాదించుడు, కోట్లు 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 కోట్లే కోట్లు అన్న. పీక్స్ అన్న, చెప్పలేం, గూస్ బంప్స్ అన్న. ఒక భక్తి సినిమాగా చూడండి. ట్రోల్ చేద్దాం, బుక్ లో రాసుకుందాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటే కనుక మైండ్ డైవర్ట్ అవుతుంది. సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది. విష్ణుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా అంటే తెలియక అడుగుతున్నా. ఓకే, ఒకవేళ ఉన్నారు అంటే కనుక నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కన్నప్ప మూవీ బానే ఉందన్న. ఫస్ట్ హాఫ్ బానే ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న అంతే. రివ్యూ అయితే ఓవరాల్ గా బాగుందండి, అందరూ ఒకసారి అయితే వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చించేశారు, మొత్తం ప్యానేట్ వేశారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ రావడం దద్దరిల్లిపోయింది సినిమా హాల్ అన్ని. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు. మంచు విష్ణు గారు కన్నప్ప కంటే శివుడి భక్తులుగా చేశారు. అలా ఎగరేసుకొని చెప్తారు. ఒక్కరు చూడండి సినిమా. ఈ మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుళ్ళు అంటే దేవుళ్ళు లేరు, దేవుళ్ళు ఎవరు, దేవుడు రాయి అనే కొడుకులకు గల్లా ఎగరేసి చెప్తున్నా. చూడురా దేవుడు ఉన్నారు, దేవుడు లేదని ఎట్లా చెప్తారా? అరే ధర్మం నశించే టైంలో దేవుడు ఉగ్ర రూపం ఎత్తి ఒక ప్రభాస్ అన్నలాగా ఒక విష్ణు అన్నలాగా వచ్చి తెలివి చెప్తారా? ఒక్కరు చెప్తున్నా, హిందూ ధర్మము పోలేదు, హిందూ ధర్మము అన్ని చోట్లలో ఉంది, దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాలి. మంచు విష్ణు అంటే ఎవరు అనుకున్నారు? మంచు. ఒక్కరు చెప్తున్నా, మోహన్ బాబు శివయ్యకు, మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్. శివయ్య అంటే ఎవరు? దేవుడు. ఆయన దేవుడే. ఆయన ఏకంగా చెప్తున్నా, నిజాయితీ పరుడైన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇదే. వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. అయ్యా స్వామి, ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు లేరు అని కొట్టుకదాస్తుండ్రు. అటువంటి దేవుడు ఓం నమ శివాయ, జై ప్రభాస్ అన్న. నేను ముఖ్యంగా ఎక్కడా కూడా బోరింగ్ లేదు, క్యారెక్టర్లు అన్నీ కూడా న్యాయం చేశారు. ప్రభాస్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్ బాగా చూపించాడు ఆయన బాగా చేశాడు అమ్మా. అందరికీ బాగా పడ్డాయి. డైరెక్షన్ బాగా చేశాడు ఆయన. ప్రభాస్ ఇంటర్వెల్ దాకా కనపడ్డారు. ప్రభాస్ గారు ఇంటర్వెల్ కానీ హైప్ అనమాట సినిమా. ఆయన కనపడ్డా కానీ ఫుల్ హైప్ ఉన్నాయి. ఫైట్స్ ప్రభాస్ గారికి, మంచు విష్ణు గారికి ఫైట్ ఉంటుంది. ఈ సినిమాకి అది చాలు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఏమి లేదమ్మా, దేవుడి సినిమా కాబట్టి అంతా కూడా బాగుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. ఏ క్యారెక్టర్ తీసేసేది కాదు, అన్ని క్యారెక్టర్లకు అందరూ న్యాయం చేశారు. ఇది 150 కోట్లు కలెక్ట్ చేద్దాం ఈ సినిమా. ఓవరాల్ రేటింగ్ 4 ఇస్తాను. విష్ణు గారికి కంబ్యాక్. విష్ణు గారు సినిమాలు అన్నింటిలోకి దీంట్లో బెస్ట్ యాక్టింగ్. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా కష్టం. అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళని కాదు. ఏది నేను అది చూడలేదండి, నేను అది అయితే చూడలేదు. ఇదైతే బాగుంది, భక్తి సినిమా, అందరూ చూడవచ్చిన సినిమా అండి. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోనే ఇది ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడిగా ఉండే ఒక హీరో చివరికే శివుడు భక్తుడుగా, భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది.
అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు శివుణ్ణి దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దీనికి అంటరానితనం ఉండదు, దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగాని కాకుండా ఒక వారియర్గా కూడా ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలి, చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 అవర్ మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 అవరే సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది కదా, క్యారెక్టర్ పరంగా అందరికీ ఈక్వల్ జరిగిందా లేకపోతే అందరినీ యూజ్ చేసుకున్నారు తప్పితే మోహన్ లాల్ని పెద్ద చెప్పుకోదగ్గ యూజ్ మోహన్ బాబు గారి యాక్టింగ్ కన్నా కానీ విష్ణు యాక్టింగ్ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ప్రభాస్ ఎంట్రీకి మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక 20 మినిట్స్ ప్రభాస్ 20-25 మినిట్స్ ఉన్నాడు. ఎక్కడో 20-25 మినిట్స్ ఉండి తనకేదో ఒక 5-10 నిమిషాలు క్యారెక్టర్ ఇస్తారనుకున్నాం కానీ 25 మినిట్స్లో కూడా తనే ఉన్నాడు మొత్తం కూడా. అది చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. అంతే కదా, ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ప్రభాసే కదా కారణం. 10-20 మంది రావాల్సిన సినిమాకి ఒక ఆల్మోస్ట్ ఫుల్ అయ్యారంటే హాల్ ఫుల్ అయ్యారంటే ప్రభాసే కదా కారణం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 20 మినిట్స్ ఎలా అయితే కాపాడిద్దో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మంచు విష్ణు యాక్టింగ్తో చెలరేగిపోయాడు. ఎప్పుడు కూడా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో చూడతాం. ఓపెనింగ్ పరంగా అయితే ప్రభాసే అవుతాడు కానీ నెక్స్ట్ డే నుంచి మాత్రం మంచు విష్ణు యాక్టింగే తీసుకొస్తుంది. సూపర్ సినిమా సూపర్. కానీ నేను ప్రభాస్ అన్న ఉండు కదా మామూలుగా వచ్చిన, కానీ ప్రభాస్ అన్న ఎక్కువసేపు అనిపించలేదు. అదే బాగా అదే 250 రూపాయల టికెట్. విష్ణు యాక్టింగ్ బాగుందన్న దేవుని నమ్మలేదు ఫస్ట్ లా, తర్వాత నమ్మిండు. కానీ ప్రభాస్ అన్న వచ్చినాక దేవుని నమ్మిండు. ఆ మూవీకి అయితే ఇవ్వచ్చా, ప్రభాస్ అన్న ఉండు కాబట్టి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చా. కానీ ప్రభాస్ అన్న చూసి రావాల్సిందే. కానీ నాకు వాళ్ళు కట్టప్ప, బల్లాళ్ళ దేవుడు, అనుష్క వీళ్ళందరూ ఉంటే బాగుండన్నా. అదే నాకు కొంచెం డిసప్పాయింట్ అయిన అంతే. మధ్యలో ఒక యుద్ధ సన్నివేశాలు పెట్టారు. అవి కంపారిజన్ చాలా బాగుందండి. సేమ్ తీశారు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అద్భుతంగా తీశారు సినిమాని. డైరెక్టర్ గారు బాగా చేశారు. మణిశర్మ గారి బీజిఎం కూడా చాలా బాగుంది. నిజంగా విష్ణు గారిని చాలామంది ట్రోల్ చేశారు. విష్ణు గారు మాత్రం చాలా చాలా అద్భుతంగా నటించాడు. అలాగే మోహన్ బాబు గారు కానీ. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్. సినిమా హాఫ్ అన్ అవర్ ఉంటారు. హాఫ్ అన్ అవర్లో ఇంకేముండదు, హ్యాండ్సమే ఉంటుంది. అందరికీ ఉంటుంది. ప్రభాస్తో ఉంటుంది, మోహన్ బాబుతో ఉంటుంది, అలాగే హీరోయిన్తో ఉంటుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ సృష్టిస్తుంది సినిమా. బ్రహ్మాండమైన సినిమా అండి. ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. ఖచ్చితంగా మంచు విష్ణు అనుకున్నది రీచ్ అయ్యాడు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం పర్వాలేదు. అందరూ కూడా కొద్దిగా కనపడవే. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఇక సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందండి. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఏం లేదు, యుద్ధ సన్నివేశాలు పెట్టడంలో కొంచెం డిసప్పాయింట్లా అనిపించింది మనకి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇప్పుడు వరకు తెగిన టికెట్లన్నీ ప్రభాస్ అన్న పేరు మీదే. మంచు విష్ణు చరిత్రలో అదేమంటారు, ఆయన కెరియర్ లో ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడిపోతాయని కూడా కల్లో అనుకోడు ఆయన. నా సినిమాకు కూడా 7 o'clock షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోడు ఆయన. అలాంటి ప్రభాస్ని వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. ఆల్రెడీ రుద్రతానం ఆడుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. 20-25 మినిట్స్ ఏమి ఉంటాడు కానీ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అట్లా అంటే కలెక్షన్స్ చాలా సూపర్. కలెక్షన్స్ కి తగ్గదు, ఫుల్ మంచి కష్టం. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ 40 మినిట్స్ అన్నారు కానీ 40 మినిట్స్ ప్రభాస్ గారు లేరు. ఆల్మోస్ట్ 25 మినిట్స్ 30 మినిట్స్ ఉంటారు అంతే. కానీ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. లేదు మంచి విజువల్స్, వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ లో తీశారు కానీ వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా మంది ఈక్వల్ గా వచ్చారు కానీ మోహన్ లాల్ ఇంకొంచెం క్యారెక్టర్ ఎక్కువ పెట్టిండే బాగుంది. ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ లెంత్ అంతా లేదు. సూపర్ ఎక్సలెంట్. అన్ని క్యారెక్టర్స్ కి సరైన న్యాయం జరిగింది.
ఓవరాల్ గా అయితే మాక్సిమం 200 crores ప్లస్ అయితే సార్ 200 crores అయితే పక్కా కంపల్సరీ 100% షూర్. ఎందుకంటే అక్కడ ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో ఏం మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఉంది. చెప్పాలంటే ఒక లైన్ లో అంటే మంచు విష్ణు ఫస్ట్ 100 crores మూవీ ఇది. ఇంతవరకు సినిమా బ్యాక్ బోన్ అయితే ప్రభాసే, ఖచ్చితంగా ప్రభాస్ గారే. స్టోరీ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ స్టోరీ అంత లేదు. సెకండ్ హాఫ్ అరాచకం అంతే. సెకండ్ హాఫ్ అసలు ఇంతవరకు ఎక్కడ లేదు. అసలు భక్తి ఎవరికంటే భక్తి లేదు వాళ్ళందరికీ. నేను ఒక ముస్లిం చెప్తానా, ఐఎమ్ ఏ ముస్లిం. నేను చూశాను హిందూ గురించి ఫస్ట్ టైం నేను చూసిన సినిమా ఇది. శివాని మీ దేవుడు ఉంటారు కదా, నాకు ఎంత నచ్చిందంటే నేను చెప్పలేను మాటలు, అంత బాగుంది సినిమా అయితే. లాగ్ అయింది. ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం హీరో హీరోయిన్ సీక్వెన్సెస్ అదంతా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుంది సినిమా. ఏంటండి దేవుడు మూవీలో ఇలాంటి అంటే భక్తుడి మూవీలో దేవుడు భక్తుడి మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉండొచ్చా అని ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా సినిమా. రొమాంటిక్ అంటే మరి అంత లేదు కానీ ఉంది. రొమాంటిక్ సాంగ్ అయితే మరీ అంతగా లేదు కానీ బాగుంది సినిమా. చూడొచ్చు. ఫ్యామిలీ వచ్చి పిల్లలు చెప్పినట్టు విష్ణు ఎట్టేపాడు ఇంటర్వ్యూస్ లో పిల్లలు ఖచ్చితంగా చూడాలని, ఖచ్చితంగా పిల్లలు వచ్చి చూడాల్సిందే. ఫ్యామిలీస్ వచ్చి రండి. మంచు విష్ణు గారికి కంబ్యాక్ మూవీ 5 కి 3.5 కంపల్సరీ. 5 కి 3.5. సెకండ్ హాఫ్ ప్రభాస్ నుంచి అయితే 5 కి 5 ఇస్తా. ప్రభాస్ ఎక్కడి నుంచి వచ్చాడో ప్రతిదీ ఉంది. ఫైట్ సీక్వెన్స్ అంటే మీరు చూడండి సినిమా తెలుస్తుంది. ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది కానీ అది ఫైట్ కాదు, అది చూడండి మీరు అర్థమైంది. తప్పు చెప్పడానికి లేదు. గుత్త పలుకుద్ది. విష్ణు అన్న మీ తమ్ముడు వచ్చాడన్నా మంచి మాట. నువ్వు నెంబర్కే తీసేస్తే నీకేమైనా తమ్ము ఉందా? ఫ్యామిలీ నెంబర్ నువ్వు ఎన్ని గొడవలు పెట్టుకో, ఎన్నైనా చేయి. మంచి మనోజ్ అన్న వచ్చిండు సినిమా కోసం. అదే సినిమా ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్. బుర్రపాడు సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కొత్త కన్నప్ప మూవీ చూసారు. ఈ రెండింటి కంపారిజన్ ఏంటి సార్? ఇప్పటి తరం యువతరం కదా, పరిగెడుతూ ఉంటది కదా ఫాస్ట్ అని చెప్పేసి. ఈ యువతరానికి రుద్రుడు ఎలా, అసలు ఎవరు, అర్జునుడు ఎవరు, కన్నప్ప ఎవరు, తిన్నడు ఎవరు ఎందుకు తెలుసుకోవాలంటే చూడాలి. కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ అవన్నీ మనం చెప్తే లీక్ అయిపోతాయి. అది మన తాతలకు నాన్నలకు ఎలా నచ్చిందో అంతకు మించి ఇప్పటి వాళ్ళకి తెలియాలంటే ఈ సినిమా చూడాలి. లాగేం లేదు, లాగేం అనిపించదు. 2 పాటలు ఉండటము, కొంచెం ఇది కన్నప్ప రాయి అనే కొన్ని సన్నివేశాలు ఉంటాయి కదా, లెంత్ ఎక్కువైంది తప్ప లాగే అనిపించదు. వచ్చింది కదా మూవీ డ్యూరేషన్ చూడొచ్చా? ఓవరాల్ గా బోరింగ్ చాలా బాగుంది. మోహన్ బాబు విర్రవీగుతుంటాడు, నాకంటే గొప్ప భక్తుడు ఎవరు శివుడికి అని చెప్పేసి. ఆ విర్రవీగే తనాన్ని అణిచివేసేయడానికి రుద్రుడు రూపంలో కన్నప్ప అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి ప్రభాస్ని ఎంటర్ చేసి నీకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు వాడే కన్నప్ప అని చెప్పేసి నిరూపితం చేస్తాడు. ఓవరాల్ గా మూవీలో చాలా పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఈక్వల్ గా ఈక్వల్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగా అనిపించేస్తుంది. శరత్ కుమార్ గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటది. అలాగే మోహన్ లాల్ గారి పాత్ర అయితే ఇంకా అసలు అక్షయ్ కుమార్ అండ్ పార్వతి కాజల్ బాగుంటాయి. కాకపోతే అక్కడ సీజే అంటున్నారు. వాళ్ళ విజువల్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సీజే అని ఎందుకు పెట్టారంటే మెల్లో పాముంది కదా, అది కొంచెం మనకు విజువల్స్ గ్రాఫిక్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నిజంగానే సీజేలు చేసామని చెప్పి చూపించారు. చాలా ఎంట్రీ ఎలా ఉంటుంది? ప్రభాస్ ఎంట్రీ థియేటర్ లో దద్దరిల్లిపోయింది. ప్రభాస్ రావటమే సినిమాకి ప్లస్ పాయింట్. ఆ కన్నప్ప ఎవరు, అసలు అర్జునుడు ఎవరు అంటే మనకు మహాభారతంలో అర్జునుడు ఉన్నాడుగా, ఆ అర్జున్ ఎవరు, తిన్నాడు ఎవరు, కన్నప్ప ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ రుద్రుడి ఎంట్రీ కావాలి. ఆ రుద్రుడి ఎంట్రీ ద్వారా ఇవన్నీ తెలుస్తాయి. మూవీ గురించి ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ మూవీ 4+ ఇస్తా. ఏ ట్రోలర్స్ అయినా మీకు దమ్ముంటే ఇక బూతులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు భక్తుడి సినిమా కాబట్టి దైవం సంబంధించిన డబల్ వస్తాయి మేడం. వాళ్ళు ఎంత పెట్టారో తెలియదు. ట్రోలర్స్ చాలా మంది ట్రోల్ చేశారు కదా, వాళ్ళందరికీ ఒక సమాధానం వచ్చినట్టేనా? అందరి కళ్ళు మూసుకపోతాయి. ఈ సినిమా చూసేసి వాళ్ళు కళ్ళు తెరుస్తారు. కళ్ళల్లో పచ్చ కామెరలు వచ్చినకి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటారు కదా, వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. కలెక్షన్ ఎంత రావచ్చు అంటే ప్లస్ వాళ్ళు పెట్టిన దానికి డబ్బులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. వండర్ఫుల్ మూవీ. బూత్ లేదు, వైలెన్స్ లేదు, వల్గారిటీ లేదు. ప్రభాస్ అన్నకి ఆదిపురుష్ తో డిసప్పాయింట్ అయ్యాము. ఏదో భక్తిరాజ్ చిత్రాలు సెట్ కావని, కానీ ఈ సినిమాలో చూపించాడన్న ప్రతి ఒక్క సీన్ ప్రభాస్ అన్న ఎంట్రీ కాడ నుంచి లాస్ట్ వరకు ప్రభాస్ అన్న ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క మెజైల్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందన్న. ప్రభాస్ అన్న ఎంట్రీ అయినాక నుంచి కథ మొదలవుతుంది. థియేటర్ లో అక్కడ కూర్చోడు ఎగిరెగిరి గంతులు వేయడం అన్నమాట. ప్రభాస్ అన్న 40 minutes దాకా ఉందన్న. నేను 10 minutes 15 minutes అనుకున్నా. 40 minutes అవుతే పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ రాయలసీమ రామన్న చౌదరిలో చూసాం ఆ ఉగ్ర రూపు.
మళ్ళీ ఈ సినిమాలో చూసామన్నా. మూవీ గురించి చాలా మంది ట్రోల్ చేశారు కదా, చాలా మంది ట్రోల్ చేశారన్న. సినిమా చూస్తున్నప్పుడే ట్రోల్ చేశారు, కానీ లాస్ట్ ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ నుంచి ఎవరు ట్రోల్ చేయలేదన్న. ఎందుకంటే అందరు కనెక్ట్ అయిపోయారు. ఆ భక్తి, ఆ శివయ్య క్యారెక్టర్ కి, అసలు చేసే పర్ఫార్మెన్స్ కి, తన కళ్ళు బీకి ఇవ్వడం, ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కడు ఏడ్చాడన్న. నిజం చెప్తా ఉన్నా, ట్రోల్ చేసే వాళ్ళకి కూడా నోట్లోంచి మాట రాలేదన్న. మూవీలో ఒక ఐటమ్ అంటే రొమాంటిక్ సాంగ్ అది అన్న రేటింగ్ ఏం లేదన్నా, 5/10 ఇస్తా. ఎందుకంటే ఇది భక్తి రస చిత్రం. ఇంకా శివరాత్రికి కానీ రిలీజ్ అయ్యింటే దుమ్ము దులుపుండేదనే చెప్పొచ్చు అన్నమాట. కలెక్షన్ అన్న నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 200 crores పక్కానా. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు, కానీ ఈ కన్నప్ప సినిమాకి కలెక్షన్ కింగ్ మాత్రం ప్రభాస్ అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్. థ్యాంక్ యూ. పిల్లలు పెద్దలు కలిసి చూడవలసిన సినిమా. ప్రభాస్ ఎంట్రీ అండ్ ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేసినా మైండ్ బ్లోయింగ్. పాత కన్నప్పకి ఈ కన్నప్పకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే స్టోరీ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? స్టోరీ బాగుంది, అందరు కలిసి చూడొచ్చు. బాగుంది. ఈ జనరేషన్ లో పిల్లలు చూడాల్సింది ఈ సినిమా. ప్రభాస్ చెప్పవసరం లేదు. ఈ మధ్యలో చూసిన కాలంలో ఏ సినిమా చూసినా ప్రభాస్ హిట్టే హిట్. శివుడికి అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది? బాగుందండి. అసలు అలా రక్తంతో వేయడం, కన్ను ఇవ్వడం, ఏ క్యారెక్టర్ కి అసలు లీనం. కాజల్ భక్తి పరవశంగానే ఉన్నారు. పార్వతి క్యారెక్టర్ కాబట్టి ఆమె రీసెంట్ గా బాగుంది. ప్రభాస్ గారి ఎంతసేపు క్యారెక్టర్ 10 నిమిషాలు లేదండి, 20 నిమిషాలు ఉంది. నేను రికార్డ్ కూడా చేస్తాను. 20 minutes ఉందండి. సాంగ్స్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బాగుంది. రేటింగ్ 3.5 ఇవ్వచ్చండి. ఓకే, బాగుందండి. మోహన్ బాబు రేటింగ్ ఎలా ఉంటుంది? మోహన్ బాబు యాక్టింగ్ మనకి భక్తి పారవశంగా ఎట్లా చెప్పాలో అలా చెప్పాడు మనకి. అంటే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ సమన్వయం జరిగినట్టేనా మూవీలో? సమన్వయం చేయగలుగుతాడు. మంచు విష్ణు మోహన్ బాబుని మించి చేశారు. బాగుందండి. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ బాగుందండి. ఈ మధ్యలో నేను చూడలేదు ఇంత భక్తి. మూవీ ఎవరి గురించి చూడొచ్చు? అంటే విష్ణు కోసం చూడొచ్చా, లేకపోతే ప్రభాస్ గురించి చూడొచ్చా? విష్ణు గురించి కూడా చూడొచ్చు, ప్రభాస్ గురించి చూడొచ్చు. భక్తి అంటే ఎలా ఉండాలన్నది ప్రభాస్ చెప్పాడు. భక్తి గురించి తెలుసుకున్నాక విష్ణు చెప్పాడు. మనం ఎట్లుండాలన్నది ప్రభాస్ వేళ చెప్పిండు, విష్ణు వేళ చెప్పారు. ఓవరాల్ గా మూవీ గురించి చూడడానికి వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు? పిల్లలకి పెద్దలకి అందరికీ చూడాల్సిన సినిమా. ఇక ఈ కాలంలో ఇదే బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతున్నాను. సినిమా ప్రీమియర్ చూసాను. నాకు మేజర్గా ఇందులో నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అండ్ లాస్ట్ 40 minutes అన్న. లాస్ట్ 40 minutes నేను లాస్ట్లో చెప్తాను. ముఖ్యంగా తమన్నుకి కాంపిటీషన్ రెడీ అయిపోతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని చాలా బాగా తీసుకొచ్చాడు. డైరెక్టర్ కూడా కొత్త ఆయన కదా, ఇంతకుముందు మహాభారతం సీరియల్ తీశారు. దాని ఎఫెక్ట్ దీని మీద ఏమైనా పడుతుందా? ఇందులో డైరెక్టర్ పాత్ర కంటే నాకు విష్ణు స్క్రీన్ ప్లే కనిపించింది. ఎందుకంటే దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం విష్ణువే. ఒక కృష్ణులాగా ఒక డైరెక్టర్ ఉంటాడే తప్ప నాకు మొత్తం ఈ విష్ణువే కనిపించాడు. లేదు, మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే చూపించాడు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ రియల్లీ సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ విష్ణు గారు ఒకటే చెప్పారు, ఏ క్యారెక్టర్ని ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే చూపించారు. కాజల్ అయితే కాజల్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. నిజంగా వాళ్ళు శివపార్వతులు అంటే చాలా కన్విన్సింగ్గా ఉంది. అక్కడక్కడ బాగలేదని చెప్తున్నారు. లేదు, ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఆ లాస్ట్ 40 minutes అయితే విష్ణు మీకు కనబడాడండి. అతని పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ప్రభాస్ బిగ్గెస్ట్ అసెట్ అండ్ మోహన్ లాల్ కూడా బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పారు. పాత కన్నప్ప మీరు చూసింటారు, కొత్త కన్నప్ప చూసారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? భక్త కన్నప్ప ఆ జనరేషన్కి అది కల్ట్ ఫిలిం అయితే, ఈ కన్నప్ప ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం. స్టోరీ సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఆ సినిమాని చూస్తే మీరు యాస్టీజ్ సేమ్ యాజ్ ఏ స్టోరీ, కానీ ఎక్కడెక్కడ మాడ్యులేషన్ చేశాడు అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక 5 points ఉన్నాయన్న హైలైట్ పాయింట్స్. అంటే మోహన్ లాల్ అండ్ ప్రభాస్ ఎంట్రీస్, తర్వాత బీజిఎం, సినిమాటోగ్రఫీ, తర్వాత లాస్ట్ 40 minutes విష్ణు పెర్ఫార్మెన్స్, ఇవి సినిమాకి బిగ్గెస్ట్ అసెట్స్.
ఫస్ట్ హాఫ్ అంతా దయ సినిమా, ఇంటర్వెల్ వెళ్ళే దాకా దయ సినిమా, ఇంటర్వెల్ వెళ్ళిన తర్వాత దేవుడి సినిమా, ఇంటర్వెల్ వెళ్ళే దాకా దయ సినిమా, ఇంటర్వెల్ వెళ్ళిన తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, అందులో మరో ప్రభాస్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మరో కలియుగ రాముడు, మరో కలియుగ భీముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా మొత్తం 7 గంటల వెంకటరమణ గోవింద గోవింద. హైలైట్స్ ఏదో తెలుసా, హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే 7 గంటల వెంకటరమణ గోవింద గోవింద. సూపర్ సినిమా. బయట ఎడో కొడుతుంది, లోపల మంచి విషయం డబ్బులు. ఇండస్ట్రీలో కుబేరుడు అవుతుడా స్వామి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటూ ప్రభాస్ ద్వారా డబ్బులు సంపాదించుడు, కోట్లు. రేవంత్ రెడ్డి సార్ మీ అందరి పోలీసు వాళ్ళందరూ అటు పంపించండి, డబ్బులు. బ్లాక్ మనీ మొత్తం వైట్ చేయండి, పంపించండి ఫుల్ డబ్బులు. సూపర్ ప్రభాస్, ఐ లవ్ యూ. సినిమాలో వచ్చేసి ఫస్ట్ దయ్యం, తర్వాత దేవుడు 100%. అంటే సినిమా ఫస్ట్ హీరోయిన్ తోటి చూపించిన తర్వాత మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా వచ్చేసి మొత్తం సినిమా అంతా చూపించేసేది. లాస్ట్ 20 minutes అయితే ఇచ్చి పడేసిండు అన్న. ఎమోషన్ అంటే ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న ఎంట్రీ అన్న పీక్స్ అన్న, చెప్పలేం. గూస్ బంప్స్ అన్న. లాస్ట్ 40 minutes అయితే ప్రభాస్ అనే మనకు ఓపిస్తాడు అన్న 100%. కన్నప్ప మూవీ కథ మనకు తెలిసిందే, పురాణాల్లో మనము చదువుకున్నదే. 2 కళ్ళతో వెండి తెర మీద ఈ కన్నప్ప సినిమాను చూస్తుంటే రియల్ గా మనము ఆ యుగంలోకి వెళ్ళినప్పుడు భక్తికి ఇంత ప్రతి ఒక్క భక్తుడు దాసోహం అవ్వాలా. పాత సినిమాకి కొత్త సినిమాకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే పాత సినిమా జస్ట్ లీడే రివీల్ చేశారు. ఈ సినిమాలో ఏంటంటే ఈ క్యారెక్టర్, ఈ కన్నప్ప అనే పదానికి తరం ఏంటి, ఆ ముందు తరం ఏంటి, 2 generations కి ఎవరు లీడ్ చేశారు, దాని లీడ్ ఏంటి, ఆ శివుడు ఆసన్నం అవ్వాలంటే మనం ఎంత భక్తితో విముక్తితో ఎంత వేచి ఉంటే ఆ శివ విముక్తి కలుగుద్ది అనేది మంచు విష్ణు గారు 1 man షో చేశాడని చెప్పచ్చు. మూవీలో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది కదా, వాళ్ళందరూ కరెక్ట్ క్యారెక్టర్స్ పడ్డాయా? క్యారెక్టర్లు కొద్దిగా లాగ్ అయినాయి. వాస్తవంగా చెప్పాలంటే గనక గూడెం గాని, తర్వాత ఈ తేగులు గాని కథాంశం ప్రకారంగా రన్ టైం దగ్గరికి తీసుకెళ్లారు గాని లాస్ట్ 30 minutes చూపించిన విధానమే కొద్దిగా మోటు అనుకోవచ్చు. సినిమా నచ్చలేదు కాదు, భక్తి అంటేనే కొంతమందికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అది కరెక్ట్ గా అర్థం చేసుకొని చూస్తే గనక సినిమా కాకుండా కళ్ళతో చూస్తే గనక ఒక భక్తి మెసేజ్ అనేది చాలా అద్భుతంగా చూపించారు. మహాభారతం సీరియల్ డైరెక్టర్, బట్ ఆయన ఎప్పుడు మనకు కనబడలేదు. చిన్నప్పుడు మేము కూడా ఆ సీరియల్ చూసాము. ఈ సినిమాలో తీసుకున్న విజువల్ ఎఫెక్ట్స్ గానీ, సౌండ్ బీజిఎం గానీ అది చాలా. మూవీని ట్రోల్ చేసే వాళ్ళకి మూవీ మీద చాలా మంది ట్రోల్స్ చేశారు, వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారు? ట్రోల్స్ అనేది నాలుక అనేది ఎన్ని రకాలుగా మారుతుంది, బట్ కళ్ళు అనేది మోసం చేస్తాయి అనేది సినిమా చూసి ఆ ట్రోలర్స్ గానీ అడిగే క్వశ్చన్స్ గానీ మీకు మీరే జస్టిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే మూవీ మీద కొంచెం కాంట్రవర్సీ వచ్చింది, అంటే దేవుడు భక్తుడి మూవీలో రొమాంటిక్ సాంగ్ ఉండొచ్చా అని కొంచెం కాంట్రవర్సీ నడిచింది కదా, దాని గురించి ఏం చెప్తారు? రొమాంటిక్ అనేది కాదు, ఇప్పుడు దేవుడికైనా దాంపత్య జీవితం ఉంటుంది, మానవుడికైనా దాంపత్య జీవితం ఉంటుంది. మరి ఆ దాంపత్య జీవితాన్ని తప్పు పడితే గనక మీరు అన్నట్టుగానే ట్రోల్ చేసిన వాళ్ళకి ఆన్సర్ దొరుకుద్ది. లేదు దాంపత్య జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే గనక ఈ మూవీలో ఉన్న కథాంశాలు తగ్గట్టుగా దాంపత్య జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కన్నప్ప మూవీ చాలా మందికి ఒకటే చెప్పేది ఏంటంటే ఒక భక్తి సినిమాగా చూడండి. ట్రోల్ చేద్దాం, బుక్లో రాసుకుందాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటే కనుక మైండ్ డైవర్ట్ అవుతుంది. అరే బాగుందిరా సినిమా, సెకండ్ హాఫ్ బాగుందిరా అనిపిస్తుంది అన్నమాట. మూవీలో చాలా కాంట్రవర్సీస్, చాలా ట్రోల్స్ జరిగాయి కదా, అవన్నిటికీ ఇది ఒక సమాధానం చెప్తుందా మూవీ? ఇంటర్వెల్ తర్వాత 40 నిమిషాలు, ఈ 40 నిమిషాలు లెక్క పెట్టుకోండి. ఆడు ఏదైతే మైండ్ లో పెట్టుకుని వస్తాడో అది మర్చిపోయి దండం పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ హాఫ్ లాగ్ అన్న. ఫస్ట్ హాఫ్ సినిమా ఏముండదు, ఏదో ఇంట్రడక్షన్ సీన్లు, ఫైట్లు, సాంగ్స్ ఎంజాయ్ చేయడం తప్ప ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఫస్ట్ హాఫ్ వేస్ట్.
సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఉంటది అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా. ప్రాణం ప్రభాస్ గారు ఎందుకు అంటే ఒక భక్త కన్నప్పగా ఒక తిన్నడిగా శివుడి మీద భక్తి కలగడానికి శివుడి మీద రియలైజేషన్ రావడానికి ప్రభాస్ గారి క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభాస్ గారు వచ్చాకే సినిమా కొంచెం చూడగలిగేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది, అసలు భరించలేము సినిమాని, అంత దారుణంగా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే 200 కోట్లు 2 కోట్లు పక్కన పెట్టండి, 2 లక్షలు కూడా కనిపించలేదు నాకు, అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. 10th క్లాస్ పిల్లలు సినిమా ఎవరి కోసం చూడాలి అంటే నేను 2 కేటగిరీస్ చెప్తా. ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యంగా వెళ్ళి సెకండ్ హాఫ్లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు భరించగలిగితేనే వెళ్ళండి, లేకపోతే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి చూసుకోవచ్చు. రెండో కేటగిరీ భక్త కన్నప్ప అంటే ఎవరో తెలియని వాళ్ళు, శ్రీకాళహస్తి చరిత్ర తెలియని వాళ్ళు సినిమా స్టార్టింగ్ నుంచి చూడాలి. పాత మూవీకి కొత్త మూవీకి కంపారిజన్, పాత మూవీకి కొత్త మూవీకి కంపారిజన్ లేదన్న. వామ్మో కృష్ణన్ రాజు గారిని వీళ్ళతో కంపారిజన్ చేస్తావిందన్న బాబు, ఆయన లెజెండ్. వామ్మో దారుణం దారుణం, మా దారుణం అది, వద్దొద్దు. అందుకే చెప్తున్నా, ఆ భక్త కన్నప్ప సినిమా చూసిన వాళ్ళు, కన్నప్ప గురించి తెలిసిన వాళ్ళు ఈ సినిమాకి రాని అవసరం లేదు, రాకండి కూడా. ఓన్లీ మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రండి, లేకపోతే లేదు. ఇంకా పాటలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే దరిద్రంగా ఉన్నాయి, అసలు దారుణంగా ఉన్నాయి. విష్ణుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా అంటే తెలియక అడుగుతున్నా. ఓకే, ఒకవేళ ఉన్నారు అంటే కనుక నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మనోజ్ గారు ఆయన మంచితనం కొద్ది సినిమా చూద్దాము, విష్ణు గారి సినిమా ఎలా ఉందో చూద్దాం, అన్నయ్య సినిమా ఎలా ఉందో చూద్దాం అని మూవీలో మోహన్ బాబు గారు మనోజ్ గారు వచ్చారు. అది ఆయన మంచితనం, అది మనం దాని గురించి ఏం మాట్లాడలేదు. మోహన్ బాబు గారు యాక్టింగ్ గురించి మాట్లాడక్కర్లేదన్న. మూవీలో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా అయింది కూడా. మోహన్ బాబు గురించి మాట్లాడక్కర్లేదు మనం, ఆయన యాక్టింగ్ అది మనం అప్పుడెప్పటి నుంచో చూస్తున్నాం. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఓకే ఫైన్, ఏదో ఉండి లేనట్టు ఉంటుంది కానీ పర్లేదు. అక్షయ్ కుమార్ గారు మాత్రం చాలా బాగా చేశారు శివుడి లాగా, ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం బాగా సెట్ అయింది. కాజల్ గారు చూడడానికి మాత్రం చాలా బాగున్నారు, అంటే దేవుడి పాత్ర కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. బట్ యా, కాజల్ గారికి ఎక్కువ రోల్ లేదు. కన్నప్ప మూవీ బాగానే ఉందన్న, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న, అంతే. ప్రభాస్ అన్న కోసం అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ వచ్చింది అంటున్నారు, సెకండ్ హాఫ్ మూవీ మొత్తం లాగ్ ఉంది, ఓవరాల్ లాగ్ ఉంది. క్లైమాక్స్ పార్ట్ ఓకే, కొంచెం బాగానే ఉంది. మెయిన్ పాయింట్ అదే కన్నప్ప గురించి అన్న, అంటే స్టోరీ స్టోరీ తెలుసు. యాక్చువల్లీ పాత స్టోరీ నేను చూడలేదు, నేను విన్నాను అంతే. అంటే అంత లేదండి, నేను చూసిన దానికి నేను విన్న దానికి అంత లేదు. కొంత వర్కౌట్ అయిందన్న, ప్రభాస్ అన్న కొంతమంది క్లిక్ అయ్యారు కానీ మోహన్ లాల్ అంతగా క్లిక్ అవ్వలేదు. అంటే అక్షయ్ కుమార్ బాగానే చేస్తున్నాడు. యాజ్ ఇట్ అంటే అది మనకు తెలియదు, మనం ఇంతకుముందు చూసిన సినిమాలలో చూపిస్తాం కాబట్టి కొంచెం అయితే ఉందండి, కొంచెం ఒక 5-10% అయితే ఉంది సినిమా పరంగా, కొంచెం ఉంది. రివ్యూ అయితే ఓవరాల్గా బాగుందండి, అందరూ ఒకసారి అయితే వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే మూవీలో పాత స్టోరీకి కొత్త స్టోరీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదండి, కాకపోతే తీసే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి, ఈ టెక్నాలజీ బట్టి తీసారేమో అన్నట్టు అనిపించింది. డెఫినెట్గా ఈ జనరేషన్కి నచ్చుతుంది అంటారా? అంటే ఈ జనరేషన్ సినిమా పరంగా నచ్చుతుంది కానీ భక్తి పరంగా కొంచెం తక్కువే అండి. భక్తి ఆ ఫీల్ అయితే అనిపించలేదు, ఆ భక్తితోటి భక్తిలో మునిగిపోయిన ఫీలింగ్ అయితే అనిపించలేదు. ఓవరాల్గా జనాలను ఆకట్టుకోవడానికి ఫైటింగ్స్ ఉన్నాయి, కొంచెం రొమాన్స్ ఉంది, ఓవరాల్గా స్టోరీస్ ఉన్నాయి, అలా ఉంది. చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కదా, అందరికీ ఈక్వల్గా క్యారెక్టర్స్ పడ్డాయంటారా? ఓవరాల్గా ఓకే అండి, ఎవరిని డిసప్పాయింట్ చేసేటట్టుగా లేదు, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళైతే న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చించేశారు, మొత్తం ఫ్యాన్ వేశారు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ రావడం దద్దరిల్లిపోయింది ఇంకా సినిమా హాల్ అన్ని. ప్రభాస్ అన్న ఎంతసేపు ఉంటారు? 30 minutes ఉంటారు. ఫైట్ సీక్వెన్స్ ఎవరు ఉంటారు? ఫైట్ సీక్వెన్స్ అంటే ఏముండదు, విష్ణుని శివభక్తుడిగా మారవడానికి ఒక 30 minutes అలా ఫైట్ సీక్వెన్స్లో ట్రైలర్ చూపెడతారు. ఫైట్ సీక్వెన్స్ ఏం లేవు, ఆయన భక్తుడిగా మార్చి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మూవీకి ప్రభాస్ అన్న హైప్ అయినా అంటారా? ప్లస్ పాయింట్ అంటారా మైనస్ పాయింట్? 1,15,000 టికెట్లు అంటే అది ప్రభాస్ని చూసి బుక్ అయినాయని ఇండియా వైజ్గా అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇక కొత్తగా చెప్పాల్సింది ఏముందన్న? లేదు, నేను ప్రభాస్ భక్తుల్ని. అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది ఇందులో అయితే, ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి. కాకపోతే మా కృష్ణంరాజు గారు ఉండుంటే బాగుంది. ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడ్డాను. మూవీకి కంపారిజన్ ఏంటంటే
ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా, అందులో మా పెదనాన్న కృష్ణరాజు గారు, ఇందులో కూడా విష్ణు పెట్టండి యాజ్ ఇట్ ఈజ్, అది గూస్ బంప్స్ ఉంటుందన్న, బాగుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారనుకుంటా, ప్రభాస్ గారు వాళ్ళు ఎంతమంది వచ్చారు కాబట్టి సూపర్ ఉంది మూవీ. అయితే ప్రభాస్ లేకపోతే మాత్రం కొద్దిగా బోరింగ్ ఉంది. ల్యాగ్ ఏం లేదండి, అది శివుడు మూవీ కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది, అర్థం చేసుకోవాలి మనమే. రుద్ర అని అక్షయ్ కుమార్ గారి పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరూ పూనకాలతో ఊగిపోయారు. ఇంకా చెప్పడానికి అసలు నాకేం ఆర్చి గొంతు చినిగిపోయింది 30 minutes. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి. మన చెప్పుకోవాలంటే వద్దులే, ట్రోలింగ్ ఎందుకులే కానీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా లెంత్ బట్టి అలా తగ్గించారు. మోహన్ బాబు గారు ఫస్ట్ హాఫ్లో వెలివేషన్ మోహన్ బాబు గారు అండి, సెకండ్ హాఫ్లో వెలివేషన్ ప్రభాస్ సార్. కంబ్యాక్ సూపర్. ఒక 500 crores వస్తాయండి. మూవీ మీద మీ రేటింగ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? 3 ఇవ్వచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ మూవీ నచ్చాలి, ఒక పాయింట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ మూవీ గురించి? అందరూ వచ్చి చూడండి, తెలుస్తుంది కదా. మనం చెప్తే వాళ్ళు ఏమింటారు. ఎలా అనిపించింది కన్నప్ప? నాకు నిజంగా సినిమా చాలా నచ్చింది, నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు, అది కొంచెం సినిమాని డిస్ట్రాక్ట్ చేయగానే బాగుంది. బట్ ఎలివేషనల్ సీన్స్ అంత ఎలివేషన్, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎలివేషన్ వస్తుంది, అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక చరిత్రకి ఎలివేషన్స్ అక్కర్లా, వాళ్ళు వస్తుంటేనే ఉంటుంది. బట్ ప్రభాస్ గారు ఎంట్రీ మటుకు ఎలివేషన్ లేదు, ఆయన కనబడితేనే ఒక ఆరా ఉంటుంది. కాబట్టి ఆయనది మటుకు అలా, ఆయన ఉన్న 10 నిమిషాలు ఒక హై సీక్వెన్స్ లేదు, యాక్షన్ సీక్వెన్స్ లేదు, ఆ కర్ర పట్టుకుని ఆయన నడుస్తూ స్క్రీన్ మీద కనబడినప్పుడే అది వెళ్ళిపోయింది. బట్ అన్న, ఇలాంటి ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు అక్కడ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా విఎఫ్ఎక్స్ బాగాలేదు, గడ్డి పరకలేదు, ఇక్కడ మొక్క మొలవలేదంటే ఎలా కుదిరిద్ది? ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మంచి సినిమా, జనాలు వచ్చి చూస్తారు కదా. వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నారు, వాళ్ళకి డబ్బు, వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళకి ఆనందం వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఒక పేమెంట్ జనరేట్ అవుతుంది అనుకుంటే చేసుకునివ్వండి, దాన్ని ఎవరు ఆపక్కర్లా. చెప్పినట్టుగా విష్ణు గారి క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ సీరియస్గా చెప్తున్నా, లాస్ట్ 20 minutes నేను ఒక కొత్త విష్ణు గారిని అయితే చూసా. ఆ కన్ను ఇచ్చే విధానం కానీ, ఆ కళ్ళు తీసి ఇచ్చేటప్పుడు ఆ మూడో కన్ను, నాకు నిజంగా ఆ డైలాగ్ అయితే నేను మర్చిపోలేకపోతున్నా. 2 కళ్ళల్లోంచి ఒకే శివయ్య, మూడో కంటి నుంచి రానిస్తే నాకు మూడో కన్ను ఇవ్వడానికి లేదు అని చెప్పిన ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగుందన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. విష్ణు గారు ఏమవుదు, అది ఎందుకు అనేది తెలుస్తుంది కదా ఆయన పెర్ఫార్మెన్స్. నేనేదో డైలాగ్ చెప్పా, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అక్కడ. ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చూడండి, నా డైలాగ్ ఏముందో తొక్క మంచి రోజులు వచ్చినాయి మరి, ఖచ్చితంగా వచ్చినట్టే, ఖచ్చితంగా. అంటే ఇది మంచి ఫ్యామిలీ సినిమానా ఇది అని నేను చెప్పను. బట్ లాస్ట్ 10 minutes 15-20 minutesలో మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు పోటాపోటీగా నటించడం చాలా బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరు మధ్యన సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తా. అండ్ విష్ణు గారు నిజంగా నేను అయితే కొత్త విష్ణు గారినే చూస్తున్నా. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన కొంతవరకు తక్కువ క్యారెక్టరే, చిన్న నిడివే, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పెర్ఫార్మెన్స్ ఉంది. మామూలుగా చేయలేదు ఆయన పెర్ఫార్మెన్స్. ఉన్న కాసేపు అయినా కూడా. అండ్ శివుడిగా నిజంగా స్టార్ట్ అయినప్పుడు శివుడిగా అక్షయ్ కుమార్ ఎలా చేస్తారు అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండింది. అండ్ స్టార్టింగ్ ఆ నవ్వుతూ డైలాగ్ చెప్తుంటే, బట్ క్లైమాక్స్కి వచ్చే కొద్దీ నిజంగా శివుడు ఉంటే ఇలాగే ఉంటాడా అనే ఒక, అంటే మనకి శివుడు అంటే చిరంజీవి గారే ఒక మాట మనకు మార్క్ ఉండిపోయింది. బట్ ప్రెసెంట్ జనరేషన్ శివుడు అంటే అక్షయ్ కుమార్ గారిని కూడా తీసుకోవచ్చు అనేలా పెర్ఫామ్ చేశారు. కాజల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అక్కడ వరకు ఆవిడ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. మిగతా పెర్ఫార్మెన్సెస్ అన్ని కానీ శరత్ కుమార్ కానీ, మోహన్ లాల్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారో 100% ప్రతి ఒక్కళ్ళు జస్టిఫై చేశారు. బట్ చివరిదాకా తీసుకెళ్లాల్సింది విష్ణు గారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ వెళ్తూ ఉంటే ఆయన క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. దట్ వాజ్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఆన్ us. మంచు విష్ణు గారు కన్నప్ప కంటే శివుడి భక్తులుగా చేశారు. ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్. కన్నప్ప అంటే ఎవరో తెలుసా? ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమశివుడు. అర్థమైందే? పరమశివునికి ఆయన కంటిని దానం చేసిండు అంటే ఒకసారి ఆలోచన చేయాలి.
దేవుడు లేడు లేడు అని చాలా మంది అంటారు. అలాంటి వాళ్ళకు ఈ సినిమా చెంపపెట్టు లాంటిది. ఒకరు చెప్తున్నా, ప్రభాస్ అన్న కోసం ఈ మూవీ చూసిన, కానీ తర్వాత విష్ణు అన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు, ఏంది తెలుసా, ఈ పెద్దోళ్ళందరికీ నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్కే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు, అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి, మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన. ఇంకోటి మంచు విష్ణు అన్న, వాళ్ళు కల్మషమేరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడుర్రి, చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా చూడుర్రి. సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడుర్రా పై తెలుస్తుంది. ధర్మం గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా బరాబర్. ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్ అండ్ బంపర్ హిట్. 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడుతుందని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ఏమన్నా 1,00,000 కోట్లు అవన్నీ, ఒక మూవీకి 1,00,000 కోట్లు ఎడ రాలే.